దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 20. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5:48. దేవుని గూర్చి 3 అంశములు బైబిల్ నందు నిరూపింపబడి ఉన్నవి. మొదటిది, దేవుడు ఉన్నాడు. సకల జాతులలో అజ్ఞానులైన వారు దేవుడు లేడని రుజువు చేయ నిమిత్తం ఎల్లప్పుడూ ప్రయాసపడుచున్నారు. బైబిలు దేవుడు ఉన్నాడని చాటుచు ఆయన సజీవమైన దేవుడనియు ఒక వ్యక్తి అయిన దేవుడనియు ప్రకటించుచున్నది. మనము ఆయన స్వరమును వినగలము, స్పృశించగలము, ఆయనతో మాట్లాడగలము. రెండవది, దేవుడు ప్రేమయ్య ఉన్నాడని బైబిల్ చూపుచున్నది. ప్రకటన చివరి అధ్యాయం అంతటిలో ఈ సత్యమును కనుగొందుము. మూడవది, నీవు ఎవరైనాను దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడని నీతో నిస్సందేహముగా చెప్పగలుగుచున్నాను. మనం ఒకసారి ఆయనను రుచించితిమా, మనం ఎక్కడుండినను ఎక్కడికి వెళ్ళినను మన ద్వారా ఆ దైవ ప్రేమను ఇతరులు రుచి చూచుదురు. మన బోధ వలన మాత్రమే కాదు, మన జీవితముల ద్వారా కూడా దైవిక ప్రేమ మనలో నుండి సదా ప్రవహించగలదు. ఇందుకే మనము మంచి స్వచ్ఛమైన ఉప్పు కావాలని దేవుడు కోరుచున్నాడు. ఆయన కొండ మీద నుండి ఈ మాటలు చెప్పినప్పుడు అక్కడ పెద్ద సమూహం ఉండినను కొందరికి, అనగా శిష్యులకు మాత్రమే అవి చెప్పబడెను. సమూహమంతయు మేలైన స్వచ్ఛమైన ఉప్పు వలె కావాలని అర్థము కాదు. అయితే వారిలో అనేకులు రొట్టెలు చేపల కొరకే వచ్చిరి కానీ దేవుని కొరకు కాదు. వారి ప్రయాసమంతయు నశించిపోవు ఆహారం కొరకే. ప్రభు అయితే అంతకంటే మేలైన దారిని అనుగ్రహించవాలని కోరుచున్నాడు. కొండ మీద చేసిన ప్రసంగమంతయు ఒక వాక్యమందు ఇట్లు క్లుప్తపరిచి ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5:48. ఇదెంత ఉన్నతమైన కొలత! మనల్ని పరిపూర్ణులుగా చేయుట కొరకే ఆయన వచ్చెను. పాపము వలన పూర్తిగా చెడి మలినమైపోయినను మనము ప్రభు హస్తములలోనికి వచ్చుట ద్వారా మచ్చ మరక లేని వారమై పరిపూర్ణుల మగుదుము. ప్రైజ్ ద లార్డ్.